రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి షాక్లపై షాకులు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల్లో మరో వికెట్ పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లోక్సభ ఎంపీ అభ్యర్థుల వేటలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు చేయిస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేల్లో ఒకరొకరుగా కారెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే 5గురు టీఆర్ఎస్ లో చేరటం ఖాయమైంది. ఇప్పుడు ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రగతి భవన్ కొచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. అధికార పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. అన్ని ప్రాంతాల వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు పీడిత పాలేరు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. పాలేరు అభివృద్ధి కేసీఆర్ తో సాధ్యమని నమ్మినందునే పార్టీ మారుతున్నానని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరేందుకైనా సిద్ధమేనన్నారు ఉపేందర్ రెడ్డి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా ఇప్పటికే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతామని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి కూడా కారెక్కేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న వార్తలతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరులో కందాల దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కలిశారు. అంతా కలిసి టిఫిన్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నామన్నారు. నా నియోజకవర్గ అభివృద్ధి, జిల్లా అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తోని మొన్న ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి అంత బాగా జరుగుతుందనేది నా నమ్మకం, విశ్వాసం. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ డెఫినెట్గా రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ బలపడి రేపు 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఖచ్చితంగా అనుకున్న నిధులు సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం. అధికార పార్టీలోకి వలసలు కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఎప్పుడు ఎవరు టీఆర్ఎస్ లో చేరతారో తెలియక టెన్షన్ పడుతున్నారు.